అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సతీమణి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నాయకురాలు నాయడమ్మతో కలిసి పాతూరు 12వ డివిజన్ నందు బీరప్ప వీధి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీమణి శ్రీలక్ష్మి టీడీపీ పార్టీ నాయకురాలు నాయడమ్మతో కలిసి గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లలితమ్మ ఆర్పి సంఘం సభ్యులు రాజా నాగరాజు జనం బాలు మరియు అంగన్వాడీ వర్కర్స్ జయభారతి మాధవిలత పాల్గొన్నారు। అనంతరం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సతీమణి శ్రీలక్ష్మి మరియు టీడీపీ నాయకురాలు నాయడమ్మతో కలిసి ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు। గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు। ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు। ఇక్కడ ముఖ్యంగా ఏమంటే పోషకాహారం గురించి చెప్పడానికి అనేసి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది। అది అందరికీ సామూహిక శ్రీమంతం చేయాలి, అక్కడ అందరికీ వివరిస్తే చాలా బాగా అర్థమవుతుంది, ఎలా ఉండాలి, ఎలా తినాలి అనేది చెప్పాలనేసి మెయిన్ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది। ఇక్కడ 15 మంది మహిళలు శ్రీమంతం చేయడం జరిగింది। ఫస్ట్ టైం ఇది ఇంతవరకు ఎక్కడ జరగలేదు। మన చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఇది పోషకాహార కార్యక్రమం వల్ల ఈ శ్రీమంతం చేయడం జరుగుతుంది అందరికీను। ఇక్కడ ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించాము ముందుగా, వాళ్ళు ఎలా తినాలి, ఏం తినాలి అనే దాని గురించి ఒక కిట్ కానీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వము। చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయని, మహిళలకు అండగా ఉంటారని చెప్పేసి మరీ చెప్తున్నామండి। ఆర్పీల ఆధ్వర్యంలో జనబలం అన్న ఆధ్వర్యంలో మా చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి భార్య శ్రీలక్ష్మి వదిన ఆధ్వర్యంలో 15 మందికి పౌష్టికాహార మహోత్సవం సందర్భంగా 15 మందికి శ్రీమంత వేడుకల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో మాకే తెలియడం లేదు। బాబా అన్న మాకు ఫస్ట్ ఫౌండేషన్ వేసినారు, మరి మా వార్డులో వదిన పిలుచుకొచ్చి ఇంతకంటే గ్రాండ్గా చేయాలని ఈ వార్డులో ఉండే మహిళలు, అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోవాల్సిన ప్రెగ్నెన్సీలు అందరూ వచ్చి మీరు మా వార్డులో కూడా మేము ఇదే విధంగా శ్రీమంతం చేస్తాం, ఆ వార్డు ఈ వార్డు అనేది లేదు, జిల్లాలో ఉండే ఆ టౌన్లో ఉండే ఎక్కడైనా మహిళలకు కావచ్చు మేము వచ్చి లలిత మేడం ఆధ్వర్యంలో కూడా ఆమె కూడా చాలా బాగా చెప్పింది మా ఎట్లుండాల ప్రెగ్నెన్సీ లేడీస్ అంతా అని। మేము కూడా వదిన సహకారంతో ఈరోజు 15 మందికి చాలా ఘనంగా నిర్వహించినాము। ఇదే విధంగా ప్రతి సచివాలయంలో కూడా ఇదే విధంగా చేయాలని శ్రీలక్ష్మి వదిన ఆధ్వర్యంలో చేస్తామని మీ అందరి తరఫున చెప్తూ సెలవు తీసుకుంటున్నాం। జై తెలుగుదేశం। ప్రభుత్వం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ నెలంతా మాసోత్సవాలు చేయాలని సంకల్పించడం మూలంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బరమప్ప వీధి అంగన్వాడీ కేంద్రంలో 24వ డివిజన్ కార్పొరేటర్ గారు బాబా గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి శ్రీలక్ష్మి అక్క గారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగా పోషకాహారం గురించి మరియు పిల్లల్లో రక్తహీనత, గర్భవతులు బాధితులకు రక్తహీనత తొలగించడం కోసము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆ లోపం నుంచి బయటపడతారు మరియు ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిస్తారు అనేది అవగాహన కల్పించడం కోసము ఈ ప్రోగ్రాంని చేపట్టడం జరిగింది। ఇందులో ముఖ్య అతిథిగా శ్రీలక్ష్మి అక్క గారు పాల్గొనడం మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అక్కగారి చేతుల మీదుగా 15 మందికి సామూహిక శ్రీమంతాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో। తల పక్కకు రా, మీరు అట్లా తీయండి, అక్కడికైతే ఇచ్చేయండి పట్టుకోండి మేడం, మీరు తీస్తున్నారా ఫోటో తీయండి। చూసుకోవాలి సైడ్ వస్తే సరిపోతుంది। ఇంకో చీరది ఇక్కడ చీర చీర
గమనించుకోవాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి గమనించాలి పేరెంట్స్. అంటే ఇప్పుడు టీచర్స్ అంటే అందరికీ తప్పని అనట్లేదు, టీచర్స్ని నమ్మే పరిస్థితి లేదు, స్టూడెంట్స్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి జాగ్రత్త వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి. అప్పుడే ధైర్యంగా వాళ్ళు ముందుకు రాగలుగుతారు, ప్రపంచంలో బాగుంటారు, సమాజంగా బాగుంటుంది. అది నా అభిప్రాయం. పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి. ఇట్లే ఉండాలి అంటే పని నేర్పించకూడదు. మా పిల్లలు ఇప్పటికైనా కానీ మా అమ్మాయిని లేకపోతే వంట చేసి పెడుతుంది, వచ్చిన వాళ్ళందరికీ రిసీవ్ చేసుకుంటుంది, శుభ్రంగా ఎంతమంది ఉంటే అంతమందికి వంట చేసి పెడతాం. మా అమ్మాయికి అవసరం అయితే నేర్పించాలి, ప్రతిదీ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం. మా అమ్మ యాడ్ చేయదు, ఆర్టిగా ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. అది సొంతంగా తను ఓన్గా నేర్చుకుంది. అలాంటివన్నీ క్రియేటివిటీస్ నేర్పించండి పిల్లలకి. ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు నేర్పించండి ప్లీజ్. మరీ ముఖ్యంగా గర్భవతులు అంటేనే ఒక కాన్ఫిడెంట్గా నడవాల్సిన టైం ఇప్పుడు. ఎందుకంటే అన్ని ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి. ప్రత్యేకంగా ఆకుకూరలు ఏదైతే ఇక్కడ అన్ని ప్రభుత్వం నిర్ణయించిందో కోడిగుడ్లు కావచ్చు, కాయగూరలు కావచ్చు, అన్నీ ఖచ్చితంగా మీరు 9 నెలల పిల్లలకి ఊపిరి పోస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడాల్సింది బాధ్యతగా తల్లులుగా మీకు ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి పేరున ధన్యవాదాలు